ఒకసారి శ్రీ స్వామి అలాంటి క్లిష్ట పరిస్థితులలో వారింటికి వెళ్లి అన్నం పెట్టమ్మా అని అడిగారు. ఆ రోజు తల్లి పిల్లలు అంతా అన్నం లేనందున పస్తులు ఉన్నారు. ఆమె దీనంగా అన్నం లేదు స్వామి అని విన్నవించింది. అందుకు శ్రీస్వామి ఉన్నది చూడమ్మా అన్నారు. నిజమే, రాత్రి వండిన దాంట్లో చిన్న నిమ్మకాయంత అన్నం కుండలో మిగిలి ఉంది. అది ఏ బిడ్డకు పెట్టాలో తెలియక ఆమె కుండ కడగకుండా అలాగే ఉంచింది. శ్రీస్వామి ఆ అన్నమే తీసుకుని ఆరగించారు. ఆశ్చర్యమేమిటంటే ఆనాటికి అక్కడ ఉన్న ఆ తల్లి బిడ్డలందరి ఆకలి తీరిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవి దగ్గర ఉన్న అక్షయపాత్రలోని మెతుకు ఒక్కటి తిని ఆకలి తీరిందమ్మా అనగానే నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షికి, అసంఖ్యాకంగా ఉన్న ఆయన శిష్యవర్గానికి భుక్తాయాసం వచ్చినట్లు భారతంలో ప్రసిద్ధమైన కథను స్వామివారి ఈ లీల రుజువుపరుస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విశేషం